కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల దివ్యక్షేత్రంలో ఆ జగత్ కళ్యాణ చక్రవర్తి దివ్య సముఖంలో పుణ్య దంపతులు స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆ బ్రహ్మాండ నాయకుని ఆస్థానంలో షష్ఠి పూర్తి జరుపుకుంటున్నారు. మరి ఆ ఆనంద అనుభూతిని మీరు వీక్షించండి. అష్టాదశ సంస్కారాలలో ఒకటిగా మహర్షులచే బోధించబడిన వైదిక శాంతి యజ్ఞం మానవ జీవితంలో 60 సంవత్సరాలు గడిచాక వారికి జరిగే మానసిక శారీరక మార్పులు సుఖ సంతోషాలు కలిగేలా ఉండాలనే ఉద్దేశంతో జరుపుకునే ఉగ్రరథ శాంతి అనే శాంతి యజ్ఞం ఈ షష్ఠి పూర్తి. 60 ఏళ్ల పెళ్లిగా ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ ఉత్సవంలో పాల్గొనడం, అది తిరుమల క్షేత్రంలో జరుపుకోవడం మరింత ఆనందదాయకం. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి చరణసీమలో జరిగే ఈ షష్ఠి పూర్తి వ్రతంలో పాల్గొనడానికి విచ్చేశారు. మంగళ వాయిద్యాల సునాద నేపథ్యంలో, పేరంటాళ్ల పరిహాస వికాసాల్లో ఈ మండపం కళ్యాణ వేదికగా కనువిందు చేస్తోంది. ఏళ్లకు మళ్లీ పెళ్లి కొడుకులైన వరులు నూతన వధువులుగా సిగ్గుదొంతలను గాంభీర్యం చాటున దాచుకున్న పెద్ద ముత్తైదువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వధూవులుగా వీక్షించి ఆనందంతో కేరింతలు కొట్టే పిల్లలు. ఇదొక అపురూపమైన వేడుక. జీవితంలో ఒక్కసారి మాత్రమే అనుభవించగలిగిన వివాహ వేడుకను మరొక్కసారి అనుభవించే ఆనంద వీచిక. మాటలకందని భావాన్ని ఆనంద బాష్పాలు మాత్రమే వ్యక్తం చేస్తాయి. అంబరమంత ఆనందాన్ని పట్టి ఉంచలేక హృదయం చెమర్చుతుంది. ఈ అనుభూతులను ఆత్మీయుల ముందు వ్యక్తం చేసుకునే వేదిక షష్ఠి పూర్తి. నా పేరు బాలయ్య, మా భార్య పేరు గాయత్రి. నాకు 2 కూతుర్లు. పెద్ద కూతురు ఎదురుగా ఉంది, చిన్న కూతురు అల్లుడు వాళ్ళు దుబాయ్లో ఉన్నారు. వాళ్ళు రాలేదన్న బాధ కొంచెం ఉంది, కానీ ఇంతమంది సమక్షంలో దేవుని పాదాల దగ్గర జరుపుకోవడం ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉందండి. బంధువుల కంటే స్నేహితుల మధ్య జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అందులో దేవుని సన్నిధిలో జరిగింది కాబట్టి ఇంకా ఆనందపడుతున్నాము. ఈ వ్రత విధానం పురాణాంతర్గతమైనది. స్కాంద మహాపురాణంలో షష్ఠ్యబ్ది వ్రతం గురించి వివరించబడింది. యజ్ఞ నిర్వహణకు సంసిద్ధులైన దంపతుల ముందు కలశాలను ప్రతిష్ఠించి ప్రోక్తించి 3 దేవతలను స్మరించి అర్చిస్తారు. ఈ వ్రత పూజా విధానంలో ముందుగా గణపతి పూజ చేసి, అనంతరం కలశ పూజ, పుణ్యాహవాచనం జరిపి, సప్త చిరంజీవులను, 60 సంవత్సరాల అధిదేవతలను, ఉత్తరాయణ దక్షిణాయన దేవతలను స్మరించి అర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత 6 ఋతువులను, 12 మాసాధిపతులను, 16 తిథులను, అష్టజాములకు గల అధిదేవతలను, 11 రుద్రులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నవగ్రహాలను పూజించి నక్షత్రాది దేవతలను, 27 యోగాలను, 11 కరణాలను, నవదుర్గలను, సప్తలోక పాలకులను, వాస్తు పురుషాది దేవతలను మంత్రపూర్వకంగా అర్చిస్తారు. ఈ సందర్భంలో 12 రాసులను, అష్టదిక్పాలకులను, పంచరుద్రులను, పంచభూతాలను, 12 భక్తిపూర్వకంగా సేవిస్తారు.
ఏ వ్రత విధానంలోనూ లేని విధంగా షష్ఠి వ్రతంలో అనేక దేవతామూర్తులు అర్చింపబడడం విశేషం. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నదండి. 60లో కూడా 20వ సంవత్సరం మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుంది. అలాగనమాట. గాంధీ వల్ల అనమాట వాళ్ళ ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడుతుంది ఆ ఉత్సవం వల్ల. మా పిల్లలు ఎదురుగా కూడా మేము మళ్ళీ పెళ్లి చేసుకోవడం వాళ్ళు చూడడం కూడా మాకు చాలా ఆనందంగా ఉందండి. టీటీడీ దేవస్థానం వాళ్ళు కూడా ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి అందరినీ కూడా బాగా నూతనోత్సవాన్ని తెస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. పెళ్లి చూపులు మామూలుగా అయిపోయారండి. లేదండి, అలాంటి మేము అడగలేదు. ఇప్పుడు అడుగుతారేమో చూసారు కానీ ఇప్పుడు అడగలేదు నన్ను. సరే, ఇప్పుడు అడగలేదు. అది మాకు చాలా ఆనందంగా ఉందండి. కానీ ఇద్దరం మళ్ళీ ఇలాగా మ్యారేజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ అన్నీ అలా జరుగుతుంటే నాకు చెప్పలేను, ఏదో ఉద్యోగపరంగా ఉంది నా మనసుకు అనమాట. టీటీడీ దేవస్థానం వారికి చాలా కృతజ్ఞతలండి. రక్షా కంకణ ధారణ సకల దేవతలను పూజించిన తరువాత జరిపే యజ్ఞానికి దీక్షాబద్ధులవుతున్న దంపతులు రక్షా కంకణాలను ధరిస్తారు. ఈ రక్షా కంకణం చెడు ఆలోచనల నుంచి విముక్తి కలిగిస్తుంది. మంత్రప్రోక్తమైన ఈ కంకణం భౌతికమైన ఉపద్రవాల నుండి రక్షించడమే కాకుండా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది. ఇన్నేళ్లు ఒకరికొకరు కట్టుబడి ఉన్న ఈ దంపతులు మరోసారి ఆ సంసార దీక్షకు పునరంకితం కావడం కూడా ఈ దీక్షా కంకణ ధారణలో ఉంది. ఉగ్రరథ శాంతి అనే ఈ షష్ఠి వ్రతంలో జరిగే మహోన్నత వైదిక ప్రక్రియ హోమం. అగ్నిని ప్రతిష్ఠించి అర్చించి ఆ అగ్ని ద్వారా సమస్త దేవతలకు యజ్ఞ ఫలాన్ని నివేదించడమే హోమం. ఈ దంపతుల చేత పూజింపబడిన సమస్త దేవతలు యజ్ఞ అవిర్భాగాన్ని అగ్ని ద్వారా స్వీకరించి సంతృప్తులై ఈ దంపతులకు శుభ ఫలితాలను ప్రసాదిస్తారని శాస్త్రం. అందుకే మంత్రపూర్వకంగా శుద్ధి చేయబడిన హోమ ద్రవ్యాన్ని దంపతులందరి చేత కృషింపజేస్తున్నారు. అనంతరం పురోహితులు ఆ పవిత్ర హోమ ద్రవ్యాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నారు. పంచభూతాలలో ఒకరైన అగ్నిదేవుడు ఆ హోమ ద్రవ్యాన్ని స్వీకరించి తన ధూమ మాలికల ద్వారా పుణ్యలోకాల్లోని దేవతలకు అందించడంతో ఈ హోమం అనే ప్రక్రియ పూర్తవుతుంది. వివాహం అనేది హిందూ జీవన విధానంలో ఒక మరపురాని మధురానుభూతి. నవవధు ఆశల హరివిల్లు హృదయాకాశంలో విరిసిన శుభవేళ కలల రాకుమారుడు కాబోయే వరుడు కనుల ముందు నిలిచి ఈ క్షణం నుండి నీకు అన్నీ నేనే అన్న వాగ్దానం చేసి 3 ముళ్లతో 7 అడుగులతో 100 ఏళ్లు తోడుంటానని చెప్పిన క్షణాన ఆశల కనురెప్పలను భారతిగా నెత్తి ఆ ప్రమాణానికి లోబడి వరుని అంగీకరించిన ఆనాటి వధువు ఈ 60 ఏళ్ల పెళ్లిలో తీరిన ఆశలను ఆవిష్కరించుకుని
పొందిన పుత్ర సంతానంతో సగర్భంగా ఈ జీవితాన్ని ప్రసాదించిన తన భర్త ముందు మరొకసారి వధువుగా మారే అనుభూతి షష్ఠి పూర్తి. తల్లిదండ్రులు చేశారు ఆ రోజు వివాహం. ఈరోజు మా పిల్లలు మాకు చేశారు. ఈ ఎస్విబిసి వారి ఆధ్వర్యంలో తిరుమల దేవస్థానం ఈ పుణ్యస్థానంలో ఇలా కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరపడం మా అదృష్టం, మా జన్మల బంధమే అనుకోవాలి. మా వైవాహిక జీవితం ఎంత ఆనందంగా ఉందో నాటి ఈ సంబంధం కార్యక్రమం కూడా అంత ఆనందంగానే ఉంది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుంచి వస్తున్నామండి. వివాహం జరిగింది 33 సంవత్సరాలు పోతే 34 ఏళ్ళు. ఎలా ఉందండి మీ వైవాహిక జీవితం? చాలా బాగుందండి. చాలా 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 బాగా చూసుకుంటారండి. ఈ 33 సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటిది లేకుండా చాలా ప్రేమగా, చాలా దీనిగా చూసుకున్నారు మా వారు. మరి మీరు మాకు వస్తూ ఉంటారా? మీకు ఏదైనా ప్రతి ఏడాది వస్తాను. మాకు వెంకటరమణ అంటే మహా ఇది. ఈ ఏడాదిలో అయితే 3 times వచ్చామండి. చాలా బాగా మాకు నమ్మకం వెంకటరమణ అంటే. ఈ స్వామివారి సన్నిధిలో మాకు ఇది అవ్వడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఎస్విబిసి ఛానల్ వారికి అభినందనలు. ఉగ్రరథ శాంతి యజ్ఞంగా పిలువబడే ఈ షష్ఠబ్ది వ్రతం 60 ఏళ్ల పెళ్లిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాలానుగుణంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించుకునే దంపతులు పుష్పమాలను మార్చుకోవడం, మంగళసూత్ర ధారణ చేయడం, తలంబ్రాలు పోసుకోవడం వంటి ముచ్చటలను అనుమతించడం వలన షష్ఠి పూర్తి అంటే 60 ఏళ్ల పెళ్లి అనే భావన బలపడింది. ఈ ముచ్చటలు అందరికీ ఆమోదయోగ్యం కావడం, ఆనందదాయకం అవడం వలన అనుసరణీయమైనవి. ఈ దంపతుల మధ్య జరుగుతున్న ఆ ముచ్చటలను మనము వీక్షించాలి. కష్టం స్వామి దర్శనం మనం చేసుకోవాలని ఎప్పుడూ ఆతృతగా ఉంటుంది. ఆయన ఎప్పుడు చూద్దాం ఉత్సాహంతో మేము ఎప్పుడు వస్తూ ఉంటాం. ఒకసారి అయితే ఇక్కడ మేము పైన కళ్యాణం కూడా చేయించుకోవడం జరిగింది. ఇది మా పూర్వజన సుకృతం వల్ల కళ్యాణం ఏంటి, షష్ఠి పూర్తి కార్యక్రమం ఇక్కడ టేకప్ చేస్తాం ఏంటి, దాంట్లో మాకు పాల్గొనడం వల్ల మాకు చాలా సంతృప్తి ఇచ్చింది. కార్యక్రమానికి మీరు మామూలుగా వెంకటేశ్వర భక్తి వరకు టీటీడీ కళ్యాణం అందరికీ మా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము. ఇక్కడి వాళ్ళు మాకు చూస్తే చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇలా కండక్ట్ చేయడం మీరు అనేది అందరికీ చాలా ఎంజాయ్ చేస్తాం. అది మా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాం. దేవుడి సన్నిధ్యంలో ఈ కార్యక్రమం జరగడం వల్ల మాకు అసలు ఎంత ఆనందంగా ఉందంటే మేము చెప్పలేనంత సంతోషంగా ఫీల్ అవుతున్నాం. నిజంగా ఈ రోజే మాకు పెళ్లి జరిగిందా, ఈ రోజునే తాము మామూలుగా ఇది తలంబ్రాలు పోసుకున్నామన్నంత తృప్తి ఇచ్చింది మాకండి. ఈ పుణ్య దంపతుల శిరస్సులపై జాలువారే తలంబ్రాలు తీరిన ఆశలకు సంకేతాలు, అభినందన పురస్కారాలు. మాతృత్వ భావనను అనుభవించి తల్లిదండ్రులను మరిపించే ప్రేమను కురిపించి తన కోసం, తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసి మరి సంజకు మరలుతున్న ప్రేమమూర్తికి ఆ అర్థాన్ని చేసే ప్రేమాభిషేకాలు ఈ తలంబ్రాలు.
ఈ పుణ్యక్షేత్రంలో ఈ షష్ఠి పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మా పిల్లల ఆధ్వర్యంలో దీన్ని చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దేవస్థానం వాళ్ళు, ఎస్విపిసి వాళ్ళు ఇంక ఈవెంట్ కార్యక్రమం చాలా చేయాలని కోరుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామి దయ వల్ల మాకు 60 ఏళ్ళ షష్ఠి పూర్తి జరిగింది. మా మనవాళ్ళు పేపర్లు నుంచి వచ్చినాము, కర్నూలు డిస్టిక్. మా మనవాళ్ళు, కొడుకులు, మనవరాళ్ళు అందరూ చూసి చాలా సంతోషపడినారు. ఇట్లా ప్రోగ్రాంలు చూడాలని పిల్లలంతా ఇదయ్యారు. కానీ పెంచి తమ కోసం ఎన్నో కష్టాలకు వచ్చి తమ బంగారు భవితకు బాటలు పరిచిన తల్లిదండ్రులు తమ పుట్టుకకు కారణమైన వారి వివాహాన్ని వీక్షించి పేరింతలు కూడుతున్న కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు వారి ఆనందాతిశయాలు ఈ తలంబ్రాలు. ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. తిరుమల దేవస్థానం అయితే ముందు ఈ కార్యక్రమం పెట్టలేదు. ఇది పెట్టిన తర్వాత మేము అక్కడ చేద్దాం అనుకుని పంతులు గారు మాకు చెప్పారు. అయితే ఈ తిరుమల దేవస్థానంలో ఇక్కడ దేవస్థానంలో చేసుకునే బాగుంటుంది. షష్ఠి కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు తిరుమల దేవస్థానం పెట్టి ఆధ్యాత్మికంగా ఇంప్రూవ్ చేస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను. బంధుమిత్రులు, మనుమలు, మనుమరాళ్ల మధ్య ఎంతో ఆనందంతో పాల్గొన్న షష్ఠి పూర్తి దంపతుల ఆనందాన్ని మీరు ఈ షష్ఠి పూర్తి కార్యక్రమంలో పాల్గొనండి. ఆ ఆనందాన్ని మీరు పొందండి. ఓం నమో వెంకటేశాయ.